2025కు గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడుతోంది. కొత్త సంవత్సరం 2026కి స్వాగతం పలకడానికి అందరూ రెడీ అవుతున్నారు. ఇక ఈ కొత్త ఏడాదిలో గ్రహచలనం పెద్దగా మారబోతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 3, 2026న రాత్రి 9:37 బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే సమయంలో రాహువు కూడా కుంభరాశిలో ఉన్నందున బుధుడు రాహువు కలయిక ద్వారా యుక్త యోగం ఏర్పడనుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతోంది. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థకు సంకేతం. రాహువు అనిర్వచనీయమైన శక్తికి ప్రతీక. ఈ ఇద్దరి కలయిక వల్ల 3 రాశుల వారికి బంగారు రోజులు ప్రారంభం కానున్నాయి. వృషభ రాశి వారికి ఈ కలయిక 10వ ఇంట్లో ఏర్పడుతోంది. దాంతో ప్రొఫెషనల్ లైఫ్ మెరుపులా మారుతోంది. ఉద్యోగంలో శాంతి, ఆకస్మిక లాభాలు, పాత పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఆస్తులు కొనుగోలు, వాహనాల డీల్స్ వంటి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపారవేత్తలకు పెద్ద ఒప్పందాలు, అంతర్జాతీయ పరిచయాలు ఏర్పడవచ్చు. బుధుడి తెలివితేటలు రాహువు అనూహ్య శక్తితో కలిసినప్పుడు ఊహించని విజయం సాధించే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికైతే ఈ యుక్త యోగం 3వ ఇంట్లో ఏర్పడుతోంది. ఈ కాలంలో వీరు చేయగలిగే ప్రతి పని విజయవంతం అవుతోంది. ప్రత్యేకించి ఇంజనీరింగ్, రవాణా, రాజకీయాలు, కార్మిక రంగాల్లో ఉన్న వారికి ఇదొక గోల్డెన్ పీరియడ్. వీరి ప్రయత్నాలన్నీ డబుల్ స్పీడ్ తో ముందుకు సాగుతున్నాయి. మెంటల్ ఎనర్జీ పెరుగుతోంది, అలసట మాయమవుతోంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వస్తాయి. దుర్గాదేవిని పూజించడం మరియు అవసరమైన వారికి దానం చేయడం ద్వారా ఈ శుభయోగం మరింత బలపడుతోంది. మకర రాశి వారికి ఈ గ్రహ సంచారం జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురాబోతోంది. కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్, గుర్తింపు లభించవచ్చు. బుధుని అనుగ్రహం వల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కోర్టుల కేసులు లేదా ఆస్తి వివాదాలు పరిష్కారం పొందే అవకాశం ఉంది. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. అప్పులు తీర్చే స్థితికి చేరుకుంటారు. అయితే జాతకంలో 8వ ఇంట్లో బుధుడు రాహువు సంచారం ఉన్నందున మాటలపై నియంత్రణ ఉండటం ముఖ్యం. ఈ గ్రహయోగం వల్ల వీరు ఎదుర్కొనే అవకాశాలను గమనించి సద్వినియోగం చేసుకుంటే కొత్త సంవత్సరం 2026 నిజంగా కొత్త ఆరంభాలకు మార్గం వేయబోతోంది. తెలివిగా ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్ళండి. గ్రహాల అనుగ్రహం మీ వైపే ఉంది.